బైబిల్లో నెహెమ్యా 9వ అధ్యాయం 7వ వచనంలో, దేవా యెహోవా అబ్రామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అనే స్థలం నుండి యువతలకు అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే అని వ్రాయబడింది. ఈరోజు బైబిల్లో పేర్లను గురించి చూస్తే వాటికి చాలా ప్రాముఖ్యమైన స్థానం కనిపిస్తుంది. ఒక వ్యక్తి పేరు అతని వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని సూచిస్తుంది. ఇప్పుడు మీ వ్యక్తిత్వం, జీవితం దేవుడు పిలిచినట్టుగా ఉన్నాయా లేదా లోకం చెప్పినట్లుగా ఉన్నాయా? ఒక్కసారి ఆలోచించండి. రండి, ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్యదానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో అబ్రహాం వృత్తాంతాన్ని చూసినప్పుడు దేవుడు అతన్ని కల్దీల ఊరు అనే పట్టణం నుండి పిలిచినట్లు గమనిస్తాం. ఎందుకు దేవుడు ఆ స్థలం నుండి పిలిచాడు అని చూస్తే, కల్దీలు బహుగా విగ్రహారాధన చేసేవారని, దేవుని భయం లేనివారని గమనించవచ్చు. నిజానికి కల్దీల పేర్లు మార్చేవారుగా దానియేలు 1వ అధ్యాయం 8వ వచనంలో చూడవచ్చు. అవును, ఇక్కడ దానియేలు పేరును వీరు బెల్తెషజర్ అని, హనన్యా పేరును షద్రక్ అనియు, మిషాయేలు పేరును మేషక్ అనియు, అజర్యా పేరును అబేద్నెగో అని మార్చినట్లు చూడవచ్చు. తెలుసా, దానియేలు అంటే దేవుడే నా నీతి అని, న్యాయాధిపతి అని అర్థం. కానీ దానిని బెల్తెషజరు అంటే బాల్ అనే దేవత రాజును కాపాడునుగాక అని మార్చారు. అలాగే హనన్యా అంటే దేవుడు దయపొందినవాడని అర్థం. దానిని షద్రక్ అని మార్చారు. అంటే షద్ర అనే దేవత కాపాడునుగాక అని మార్చారు. ఇక మిషాయేలు అంటే దేవుని వంటి వారెవరు, ఆయనకు సమానులెవరు అని అర్థం. దానిని కాస్త మేషక్ అంటే షక్ అనే దేవత వంటి వారెవరు అని మార్చారు. ఇక చివరిగా అజర్యా అంటే దేవుడే నా సహాయకుడు అని అర్థం. దానిని అబేద్నెగో అంటే నెబో అనే దేవతకు దాసుడు అని మార్చారు. చూసారా, కల్దీలు ఈ లోకానికి, లోక మర్యాదలకు సూచనగా ఉన్నారు. వారు క్రైస్తవులమైన మనకు పేర్లు మార్చేవారుగా ఉన్నారు. నేను మీరు కలిగిన పేరును గురించి మాట్లాడడం లేదు, కానీ మీ గుణాన్ని, మనుషులు చెప్పే పేరును గురించి మాట్లాడుతున్నా. నేను క్రైస్తవును, దేవుని దాసును, దేవుని బిడ్డను, దేవునిపై ఆధారపడినవాడును అంటే వారు అదంతా వట్టిది, దేవుడు లేడు, నీ బలం, నీ శక్తి, ఉద్యోగం, డబ్బు, సుఖం అంటూ నీకు మాటలు చెప్పి నీ గుణాన్ని మార్చి దాన్ని బట్టి నీ బతుకును ఛిద్రం చేసేవారుగా ఉన్నారు. అయితే దేవునికి స్తోత్రం, తమ పేర్లను కల్దీలు మార్చాలి అని చూసిన దానియేలు, హనన్యా, మిషాయేల్, అజర్యాలు దేవుడు తమను పిలిచినట్టే జీవించారు. అవును, లోకం పిలిచినట్లుగా చెప్పినట్లుగా కాదు, దేవుడు పిలిచినట్లుగా చెప్పినట్లుగా నడవాలి. అందుకే దేవుడు లోకం నుండి మనల్ని పిలిచి మనకు నూతన పేరు పెట్టాడు. అబ్రహాము ఒకప్పుడు నా తండ్రి అని తన కొడుకుతో పిలుచుకోవాలి అని అబ్రాము అని పేరు పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఒక్కడికి కాదు, జనములకు తండ్రిగా నిన్ను చూస్తా అని అబ్రహాము అని పేరు పెట్టి 3 బారిన అబ్రహాము జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాడు. అందుకే దేవుని పిలుపులకు తగినట్లుగా జీవితాన్ని దేవుడు మనందరికీ దయచేయనుగాక. నిత్యం ఘనత, మహిమ, ప్రభావములు యేసుక్రీస్తు నామమునకే కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా.